హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మిమ్మలను మీ కుటుంబాలను ప్రభు దీవించి ప్రభు ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి యెషయా గ్రంథం 3వ అధ్యాయము 7వ లేఖనం నుండి 9వ లేఖనం వరకు మనం చదువుకున్నాం. రాజైన అహర్వరోషు యొక్క ఏలుబడి యందు 12వ మాసమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాన్ ఎదుట ఊరు అనగా చీటిని దినమునకు నెలకు ఆధారు అను 12వ నెల వరకు వేయిచూ వచ్చిరి. అంతటా హామాను అహర్వరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. ఒక జనాంగం ఉంది రాజా. ఈ హామాను ఎవరు అనంటే చాలా క్రూరమైన వాడు. 3వ అధ్యాయంలోకి వెళ్ళి హామాను గురించి వస్తుంది బైబిల్లో, యెషయా గ్రంథంలో. ఈ హామానును రాజు హెచ్చించాడు. తన పక్కకే ఒక సింహాసనం వేసి వాడిని హెచ్చించాడు. వాడిని హెచ్చించిన తర్వాత వాడు రాజ్య షూషాను కోటలోకి వెళుతున్నప్పుడు అందరూ కూడా తలలు వంచి నమస్కారం చేస్తున్నారు. వంగి దండాలు పెడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే రాజు ఏమన్నా హెచ్చించాడు కాబట్టి వీడు పోయి రాజుకి ఏమైనా చెప్తే మా ప్రాణములకు మా కుటుంబాలకు ఏమైనా హాని జరుగుతుంది అన్న ఆలోచనతోటి ప్రతి ఒక్కరు కూడా వానికి రాజు వలె వాడిని ట్రీట్ చేయడం ప్రారంభిస్తున్నారు. రాజు వలె చూడడం ప్రారంభిస్తున్నారు. అయితే ఒక వ్యక్తి ఉన్నాడు, మొర్దెకై అనే ఒక వ్యక్తి. ఇతడు ఏం చేస్తున్నాడనగా, హామాను వస్తున్నప్పుడు కానీ వెళుతున్నప్పుడు కానీ వంగి నమస్కారాలు చేయటం లేదు, సాగిలపై నమస్కారం చేయటం లేదు. చూడండి, 3వ అధ్యాయం మొదటికెళ్ళి మనం చదువుకుంటూ వస్తే, ఈ సంగతులైన తర్వాత రాజైన అహర్వరోషు హమ్మోదాత కుమారుడును ఆగాగీయుడునగు హామానును గణపర్చి వాడిని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. కాబట్టి రాజు గుమ్మమునున్న ఆ రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారంగా మోకాలుని హామానుకు నమస్కరించిరి. మొర్దెకై వంగకి నమస్కారము చేయక ఉండగా రాజు గుమ్మమునున్న రాజసేవకులు ఎందుకు మీరుచున్నవని మొర్దెకై నడివి. ఈ ప్రకారం వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాటను చెవిని పెట్టకపోయిన గనక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరమవునో లేదో చూతమని దానిని హామానుకు తెలిపిరి. ఏలనగా అతడు, నేను యూదుడను గనక నేను ఆ పని చేయగలని వారితో చెప్పి ఉండను. మోకాళ్ళ మీద నుండి నమస్కారం చేస్తున్నారు. ఎవరికి? హామానుకు. స్పష్టంగా పడి నమస్కారం చేస్తున్నారు. రాజు సేవకులందరి మీద వాళ్ళకంటే హెచ్చించాడు హామాను రాజు. అహర్వరోషు రాజు హెచ్చించాడు. వానికి ఒక పీఠం పెట్టాడు, ఒక సింహాసనం వేశాడు, వాడిని గణపరిచి ఇక రాజసేవకులందరూ ద్వారపాలకులందరూ కూడా ఈ హామాను వస్తూ ఉన్నా వెళుతున్నప్పుడు కూడా వానికి మోకాళ్ళ మీద నుండి నమస్కారం చేసి స్పష్టంగా పడి నమస్కారం చేస్తున్నారు. అయితే ఈ మొర్దెకై అనక ఈ భక్తుడు ఆయన ఏం చేస్తుండగా వానికి నమస్కరించడం లేదు, వాని ముందు మోకరిల్లటం లేదు, వానికి వంగి దండాలు పెట్టడం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అని ద్వారపాలకులు అడుగుతున్నారు, మొర్దెకై నువ్వెందుకు హామానుకు నమస్కారం చేయటం లేదు, హామానుకు మోకరిల్లటం లేదు, హామాను ముందు స్పష్టంగా పడి నమస్కారం చేయటం లేదు, అతను ఎందుకు గణపరచడం లేదు, అతను ఎందుకు నువ్వు మర్యాద చేయటం లేదని ఈ మొర్దెకై అడిగితే ఆయన ఏమంటుండగా, దినము అడగటం వల్ల నేమనగా, నేను యూదుడను గనక నేను ఈ పని చేయజాలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సో ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తుండగా ధనవంతుల ముందు గొప్ప వాళ్ళ ముందు వంగి దండాలు పెడతా, వంగి నమస్కారాలు చేస్తూ ఉంటారు వారు. సో ఒక క్రైస్తవుడు, దేవుని ఆరాధించేవాడు, యేసు క్రీస్తు రక్తంలో కడగబడినవాడు, యేసు క్రీస్తు నామాన్ని ధరించుకున్నవాడు, వాళ్ళతో కరెక్ట్ ఉండాలనా? వాళ్ళు ఆ విధంగా వస్త్రం ధరించుకున్నారు, నేను ఈ విధంగా వస్త్రం ధరించుకుంటా. వాళ్ళు ఆ విధంగా జీవిస్తున్నారు, నేను ఈ విధంగా జీవిస్తా. వారు ఆ విధంగా నడుచుకుంటున్నారు, నేను ఈ విధంగా నడుచుకుంటా.
వారి యొక్క విధులు ఈ విధంగా ఉన్నాయి, నా యొక్క నేను కూడా వారి విధుల వల్లే జీవిస్తాను నేను అని కనుక నీవంటే క్రైస్తవురాలు కనుక అలా అనుకుంటే ప్రియ సోదరి సోదరుడా గుర్తుంచుకో, ఒక దినం నువ్వు నరకంలో ఉంటావు. నీ యొక్క విధులు, నీ జీవన శైలి, నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు దేవుని కుమారుని అని అనిపించుకుంటాను, దేవుని కుమార్తె అని అనిపించుకుంటాను, నువ్వు ఎలా ఉండాలి? నువ్వు దేవుని యొక్క వాక్యం ఏ విధంగా ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో ఏ విధంగా రాశాడు, ఆ వాక్యానికి లోబడే నీ జీవిత శైలి ఉండాలి, నీ జీవన శైలి ఉండాలి, నీ జీవన విధానం ఉండాలి. ఎందుకనగా ఆయన మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. ఎవరి కోసం వస్తున్నాగా? వాక్య స్వరూపము ధరించుకున్న వాళ్ళ కోసం వస్తున్నాడు ఆయన. నేను 10 లక్షల మంది చర్చిలో ఉన్నాను ప్రభా, నేను ఎత్తబడతానంటే దాన్ని చూడడాయన. మా సంఘం 50,000 మంది సంఘం ఉన్నది ప్రభా, పెద్ద సంఘంలో నేను ఉన్నాను ప్రభా, పెద్ద బోధకుని ద్వారా నేను వాక్యం వింటున్నాను ప్రభా, మా పాస్టర్ గారు చాలా కోట్ల విలువైన బాగా కోటిస్తాడు ప్రభా, నువ్వు దీవిస్తేనే కదా ప్రభా అన్ని కోట్లు వచ్చాయి ఆయనకు, నువ్వు దీవిస్తేనే కదా ప్రభా 1000 కోట్లు వచ్చాయి ప్రభా ఆయనకు, నేను ఆయన వాక్యం విన్నాను ప్రభా అని కనుక నువ్వు ఫీల్ అయితే ప్రియ సోదరుడా, నీ పాస్టర్ నీకు నిత్యజీవాన్ని ఇవ్వడు. ఈవెన్ నేను నీకు నిత్యజీవాన్ని ఇవ్వలేను. ఈ ప్రపంచంలో ఏ మానవుడు కూడా అతడు ఎంత ధనవంతుడైనా, అతడు ఎంత గొప్పవాడైనా, అతడు ఎంత పేరు ప్రఖ్యాత గలవాడైనా, అతడెంత అందగాడైనా, అతడెంత కురూపి అయినా, ఏ మానవుడు కూడా నిత్యజీవాన్ని ఒక వ్యక్తికి ఇవ్వలేడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఒక క్రైస్తవుడు నిత్యజీవాన్ని పొందాలంటే కేవలము వాక్యం యొద్దకు వచ్చి వాక్యానికి లోబడి వాక్యానుసారమైన జీవితంను జీవిస్తేనే తప్ప, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే నీవు నిత్యజీవానికి నువ్వు వెళ్ళవు. ఈరోజు మనకు గురి ఎక్కడికి వెళ్ళాలి? మనము నిత్యజీవంకి వెళ్ళాలి. మనం ఈ లోకం శాశ్వతమైనది కాదు, ఈ భూమి శాశ్వతమైనది కాదు. యేసు ప్రభు అన్నాడు, మీ ధనమును పరలోకంలో సంపాదించుకోండి అన్నాడు. చెప్పాడా అండి ప్రభు? ఇక్కడ చెప్పాడా? ఇక్కడ నువ్వు సంపాదించుకుంటే చిమ్మట కొడుతుంది, దొంగలు దోచుకుంటారు, మట్టి పాలైపోతుంది, కానీ మీ ధనమును పరలోకములో దాచుకోండి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం హల్లెలూయా. పరలోకంలో మనకున్న ధనం ఏంటనగా దేవుని వాక్యమే. నువ్వు ఈ లోకంలో వాక్యానుసారంగా జీవిస్తే, ఈ లోకంలో వాక్యానికి లోబడి కనుక జీవిస్తే ప్రియ సోదరుడా, నువ్వు ఎక్కడుంటావు అనగా నిత్యజీవములు ఉంటావు. నీకు ఒక అష్యూరెన్స్ ఉంటుంది, నీకు ఒక నిశ్చయిత కలిగి ఉంటావు, ఒక విశ్వాసం ఉంటుంది. అప్పుడు సిస్టర్ మీడియా చూపించి ఆయన చాలా బాధపడతాడు ప్రాణం. అయ్యో, దేవుని చేత చూపించబడిన జనాంగం, వీరు దేవుని యొక్క బిడ్డలైనారు. వీరు దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేశాడు, స్త్రీగాను పురుషునిగాను నరులను చేశాడు దేవుడు. ఈ చక్కని స్త్రీలు, ఈ చక్కని కుమార్తెలు, వారి యొక్క దేహం అంతా కూడా, వారి శరీరం అంతా కూడా బహిర్గతం చేసుకుంటూ దేవుని యొక్క ఉగ్రతకు వారు పాత్రలు అవుతున్నారు, దేవుని యొక్క శాపానికి వారు పాత్రలు అవుతున్నారు. వారు దేవుని యొక్క ఆలోచన వారు నిత్య జీవానికి వెళ్ళాలని, కానీ వారి యొక్క వేషధారణ ద్వారా, వారి యొక్క వస్త్రధారణ ద్వారా, వారి యొక్క అలంకరణ ద్వారా, వారి యొక్క జీవన శైలి ద్వారా, వారి యొక్క విధుల ద్వారా వారంతటా వారే నరకానికి పాత్రలుగా చేసుకుంటున్నారు వారి జీవితాలను. సో నేను తప్పక వారి కోసం ప్రార్థన చేస్తానన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త బ్రహ్మను నేను వారి కోసం ప్రార్థన చేస్తాను. నేను వారి కోసం మనం ప్రార్థించాలి దేవుని దగ్గర, వారి కోసం గోదారాలి దేవుని దగ్గర. వారు నీ స్వరూపంలో చూపించబడిన ప్రజలు ప్రభా, నీ రూపంలో ఉన్నవారు ప్రభా, నీ పోలికలో ఉన్నవారు ప్రభా, వారు నరకానికి వెళ్ళదు ప్రభా, వారు మారుమోసం పొందడానికి వారితో మీరు మాట్లాడు ప్రభా, వారి మీద కృప చూపించు ప్రభా, వారి మీద కనికరం చూపించు ప్రభా, వారు నిత్య జీవానికి యోగ్యులుగా ఉండాలి ప్రభా. కాలిఫోర్నియా స్టేట్, హాలీవుడ్, ఈ పాపం మన దగ్గరికి వెళ్ళి వస్తుందిగా, హాలీవుడ్లోకి వెళ్ళి వస్తుంది ఈ పాపం. హాలీవుడ్లో సినిమాలు తయారు చేస్తారు, అవి ప్రపంచమంతా పంచబడతా వెళ్తాండే. అవి హాలీవుడ్లో ఉన్న స్త్రీలు కానీ, హాలీవుడ్లో ఉన్న పురుషులు కానీ అసభ్యకరంగా జీవించడం ప్రారంభిస్తూ ఉంటారు. వాళ్ళకి వస్త్రధారం కూడా అసభ్యకరంగా ఉంటుంది. వాళ్ళని ఫాలో కావడం ప్రారంభిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. సో నరకంలో ఉన్న దురాత్మలన్నీ కూడా హాలీవుడ్లో ఉన్నాయి అన్నాడు ప్రవక్త. దేవునికి స్తోత్రం హల్లెలూయా. సో అక్కడ కాల్చబడాలి, అది
హాలీవుడ్ కాలిఫోర్నియా స్టేట్లో ఉంది హాలీవుడ్. ఆ కాలిఫోర్నియా రాష్ట్రము అది కాల్చబడాలి, దాని యొక్క పొగ ఆకాశాన్ని లేవాలి, లేస్తే వధువు ఎత్తబడము ప్రారంభిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మనం అతి సమీపంగా ఉన్నాం, మనం ఎత్తబడడానికి చాలా సమీపంగా ఉన్నాం. మనం చాలా జాగ్రత్తగా మన జీవన విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి, మన యొక్క ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి, మన జీవన శైలి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేనికి లోబడి ఉండాలిగా? వాక్యానికి మాత్రమే లోబడి ఉండాలి. ఇతరులు చేసినట్టుగా నువ్వు చేయకూడదు, ఇతరులు వేసుకున్నట్టుగా నువ్వు వస్త్రాలు వేసుకోకూడదు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉన్నది, వర్తమానం ఏం చెప్తాను? ప్రవక్త అన్నాడు, ఏ చిన్న పొరపాటు నీలో ఉన్నా ఆ పొరపాటును బట్టి నువ్వు విడిచిపెట్టబడతావాటను. ఒక చిన్న ఆర్నమెంటే నిన్ను ఇక్కడ వదిలేస్తుంది అన్నాడు ప్రవక్త. తెలుసా అండి? ఒక చిన్న నువ్వు ధరించుకున్న ఒక చిన్న, అది ముత్యము కావచ్చు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, గొలుసు కావచ్చు, ముక్కుపల కావచ్చు, ఆభరణం కావచ్చు, లేదా నీ యొక్క వస్త్రధారణ కూడా కావచ్చు. ఏ ఒక్క చిన్న పొరపాటు నీలో ఉన్నా ప్రియ సోదరి సోదరుడా, ఆయన మధ్యాహ్నం వచ్చి నువ్వు ఎత్తబడను, ఇక్కడే ఉంటావు నువ్వు. ఆయన ఎవరి కోసం వస్తున్నాడు? ఆయన వాక్య స్వరూపము ధరించుకున్న వధువు కోసం వస్తున్నాడు. ఆయన ఒక లేఖనం మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు నేను ఈ లేఖనం చాలాసార్లు చెప్పాను. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 17-18 చదవండి. ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకోవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇక్కడ ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలోనే మాట్లాడుతున్నాడండి? ఆయన అపోస్తలుడైన పౌలులో ఉండి మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు? సంఘముతో మాట్లాడుతున్నాడు. ఆయన క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. ఆయన కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎవరిని బట్టి అయినా సాక్ష్యం చెప్తున్నాడండి? నువ్వు ఏ దేవుని అయితే ఆరాధన చేస్తున్నావో, నువ్వు ఏ దేవుని అయితే మేయపరుస్తున్నావో ఆ దేవుని బట్టి సాక్ష్యం చెప్తున్నాడు ఆయన. ఇక్కడ చూడండి, యూదులు అక్కడ 6వ రోజు ఆ పరిపాలన కింద ఉన్న యూదులు, షూషాను కోటలో ఉన్న యూదులు, హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు పరిపాలిస్తున్న అక్కడున్న యూదులు ఎలా నడుస్తున్నారు? వాళ్ళు అన్యజనులు నడిచినట్టు వాళ్ళు నడుచుకోవటం లేదు, అన్యజనులు నడుచుకున్నట్టు వాళ్ళు జీవించటం లేదు, అన్యజనులు ప్రవర్తించినట్టుగా వాళ్ళు ప్రవర్తించటం లేదు. అన్యజనుల జీవన శైలి ప్రకారం వారికి జీవన శైలి లేదు. అందుకే హామాన్ ఏమంటున్నాడు? సకల జనుల విధులకు వీరి విధులు వేరుగా ఉన్నాయి రాజా. నిన్ను చూస్తే నీలో ఒక ప్రత్యేకత కనబడాలి, ఒక స్పెషాలిటీ కనబడాలి, ఒక దేవుని కుమార్తె వలె నువ్వు కనబడాలి, దేవుని కుమారుని వలె నువ్వు కనబడాలి, దేవుని బిడ్డల వలె మనం కనబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా నువ్వు కనిపించినప్పుడే దేవుడు నిన్ను చూసి సంతోషించడం ప్రారంభిస్తూ ఉంటాడు, ఆనందించడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా ఎఫెసీ రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్టుగా ఇక మీదట మీరు నడుచుకోవాలని ప్రభువునందు మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఆయన ఊరికే